జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. వేదికను అలంకరించిన పెద్దలు పయ్యావులు కేశవ్ గారు, యాక్చువల్గా ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఛార్జ్ మినిస్టర్ లాస్ట్ మాట్లాడాల, బట్ సార్ బెస్ట్ కాబట్టి బెస్ట్ షుడ్ బి అట్ ద లాస్ట్ అని చెప్పి సార్ మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేది ఏముండదు కాబట్టి నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సార్, అంతవరకు ఉంటారు కొంతమంది అన్న, లేకపోతే ఇప్పుడే కడుపు కాలుతా ఉంది అందరూ లంచ్ పోయే దాంట్లో ఉంటారని చెప్పి రిక్వెస్ట్ చేసి నేను రావడం జరిగింది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ షుడ్ బి ఫార్చునేట్ టు గెట్ ఫైనాన్స్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో అండి. అన్నకి ఉండే నాలెడ్జ్ అనుకోండి, చేసే రివ్యూస్ అనుకోండి, అడిగే ప్రశ్నలు అనుకోండి, బ్యూరోక్రాట్స్కి చాలా నేర్చుకునేది ఉంది. మన యూత్ అంటే యంగ్ ఎమ్మెల్యేస్ అనుకోండి, మినిస్టర్స్ అనుకోండి, చాలా నేర్చుకునేది ఉంది. వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ కొలీగ్ మినిస్టర్ లైక్ కేశవ్ గారండి. అలాగే ఇంకో పెద్దలు కాల్వ శ్రీనివాసులు గారు, చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా నాలెడ్జబుల్. హీ వాజ్ ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు ఎమ్మెల్యే, అండ్ హీస్ డూయింగ్ గ్రేట్ థింగ్ ఫర్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ అండి. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, లోకల్ ఎమ్మెల్యే. అలాగే శ్రావణి శ్రీ గారు, నాకు బాగా గుర్తాయమతో 2019లో నేను వి వర్ దేర్ సిట్టింగ్ ఫర్ ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మేషన్ కోసం 2019లో మార్నింగ్ 9 నుంచి మిడ్ నైట్ 3:30 వరకు చంద్రబాబు గారి దగ్గర. సో అప్పటి నుంచి పరిచయం. అలాగే గుమ్మనూరు జయరామ్ గారు, సార్తో రిలేషన్షిప్ ఎట్లా అంటే 14లో ఎమ్మెల్యేగా ఉండ్రి, 19లో మా కర్నూలులో మినిస్టర్గా ఉండ్రి కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో. అండ్ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను ఫోన్ చేసి, ఎప్పుడైనా ఫోన్ చేస్తే కానీ ఇమీడియట్గా రిసీవ్ చేసి మాట్లాడేవాళ్ళు, అన్న ఏం చెప్పండి అని చెప్పి. సో దట్ కైండ్ ఆఫ్ డౌన్ టు అర్త్ పర్సన్. అలాగే అస్మిత్ రెడ్డి గారు లేరు, హాయ్ చెప్తున్నా. యుఎస్లో కొడుకు పిలుచుకొని పోయారు ఫుట్బాల్ చూపించేకి. పెద్దలు ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అన్న ఉన్నారు, మా డాడీతో క్లోజ్ ఫ్రెండ్. జేసీ దివాకర్ రెడ్డి కూడా, వాళ్ళు కూడా డాడీతో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అన్న దగ్గర నుంచి ఎమోషనల్గా ఉంటారు, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ గ్రౌండ్ రియాలిటీ అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు. మొన్న కూడా తాడిపత్రికి పోయి పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోతే భోజనం పెట్టకుండా పంపరనమాట. నైస్ లంచ్ విల్ బి అరేంజ్ బై అన్న. అండ్ ఆయన ఒక విధానంతో కాన్స్టిట్యున్సీని నడుపుతున్నారు. దాంట్లో మంచి మంచివి ఏవనేది మన లీడర్స్గా మనం ఉండే వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తుంటా. అలాగే మన నాగరాజ్ గారు, డిస్ట్రిక్ట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అండ్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రాజేష్ గారు, అలాగే వరుణ్ గారు, జనసేన కూడా చైర్మన్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఎన్డీఏ లీడర్సు, వేదికను అలంకరించిన కార్పొరేషన్ చైర్మన్లు, ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా సురేంద్రబాబు గారికి నిన్న ఒక గుడ్ న్యూస్. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో సరళ ఏవియేషన్ అని దాదాపు 330 crores ఎస్ఐపిబిలో క్లియర్ చేయడం జరిగిందండి. తిమ్మసముద్రంలో అది రావడం జరుగుతోంది. అది దేవుడు అట్లా స్క్రిప్ట్ రాస్తాడు. సడన్గా ఈరోజు ప్రోగ్రామ్ ఉండడము, నిన్న ఎస్ఐపిబిలో అది క్లియర్ అవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అనాథ అది రేపొద్దున డ్రోన్ సిటీ కర్నూలులో ఉందండి. ఇది డ్రోన్ది మ్యాన్ అంటే ట్యాక్సీకి వర్టికల్ టేక్ ఆఫ్ ఉండే సరళ ఏవియేషన్ ఇక్కడ రాబోతోందన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ కన్ఫర్మ్ కావడము. అలాగే ఈ మధ్య మీరు పోయిన మంత్లో చూసినప్పుడు
పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్ట్ దాదాపు కొన్ని ఏళ్లలో 1,00,000 కోట్ల పైన పెట్టుబడులు వస్తుందండి. అండ్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది రాబోతా ఉంది అక్కడ. నాట్ ఓన్లీ పుట్టపర్తి సరౌండింగ్, మనం బార్డర్లో అనంతపూర్ ఉంది కాబట్టి ఇక్కడ అంతా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సార్ ఉద్దేశం, చంద్రబాబు గారు ఉద్దేశం క్లస్టర్ అంటే అనంతపూర్ అనంతపూర్ నుంచి కంబైన్ కర్నూలు వరకు కారిడార్ అన్నమాట, ఇండస్ట్రియల్ కారిడార్. దానికి సంబంధించింది డిఫెన్స్ అనుకోండి, ఆటోమోటివ్ అనుకోండి, సోలార్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఇట్లాంటివన్నీ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతా ఉంది. పెద్దలు అందరు ఎమ్మెల్యేస్ అందరు కూడా క్లియర్గా క్లారిటీగా ఎంతో చెప్పడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎంతో చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం డోర్ టు డోర్ ఇప్పుడు ఎట్లయినా స్టార్ట్ చేయబోతున్నాం. రేపు 25th నుంచి డోర్ టు డోర్ జూలై 10th వరకు, ఆగస్టు 10th వరకు. సో అవన్నీ కూడా ఏమేం చేశాం 2 ఏళ్ళ కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి తట్టి ఒక 5 నిమిషాలన్నా స్పెండ్ చేసి కార్యక్రమాలు చేసిండే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఎస్ఐఆర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎస్ఐఆర్ ఎస్పెషలీ ఓటర్స్ మనకి అనంతపూర్లోనే తీసుకొని, లేదా మా కర్నూలులో కార్పొరేషన్ సిటీ లెవెల్లో ఉండేవన్నీ కూడా ఇక్కడ నాకైతే దాదాపు 1,00,000 ఓట్లు వేస్ట్గా ఉన్నాయి. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంటాయి డూప్లికేట్స్, డెత్తులు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి దొంగ ఓట్లను అవన్నీ తీయడం అనేది మన బాధ్యత, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అంత పద్ధతి ప్రకారం పోయే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. అవతల గొడ్డల పార్టీ ఏమి దొంగ ఓట్లు ఇట్లాంటి పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఎస్ఆర్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఐడెంటిఫై చేయండి, ఓట్లు లేనివి తీపిచ్చడం అనేది చాలా ముఖ్యం. అది మీరు తీసుకొని పోతేనే చాలా. ఇప్పుడు మీరు పక్కన వెస్ట్ బెంగాల్లో దాదాపు 78 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది. అవన్నీ కూడా దొంగ ఓట్లు తీసిన తర్వాత కరెక్ట్ ఓట్లు పెట్టిన తర్వాతనే అక్కడ బీజేపీ రావడం జరిగింది. ఇంతవరకు అక్కడ అంతా దొంగ ఓట్లు ఎక్కువ ఉండేది. మనకి దేశానికి నరేంద్ర మోడీ గారు ఉండడం చాలా అదృష్టం. ఇరాన్ వార్ పక్కన జరుగుతోంది, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మనకు ఆ ఇష్యూస్ ఒక రేట్లు, ఒక డీజిల్ రేటు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగిందే తప్ప యాక్చువల్గా అయితే చాలా ఇష్యూస్ వేరే దేశాల్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. పెట్రోల్ వేయించుకోవాలంటే రిస్ట్రిక్టెడ్ పెట్రోల్, రిస్ట్రిక్టెడ్ డీజిల్, కొన్ని అయితే ట్రావెల్ కూడా బంద్ చేశారు. అవన్నీ కూడా ఏం లేదు. ఇక్కడ మోడీ గారు ఉంది కాబట్టి అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా పోవడం జరిగింది. ఈజ్ బికమ్ ఏ వరల్డ్ లీడర్. అట్లాంటి లీడర్ అక్కడ ఉండడం, ఇక్కడ చంద్రబాబు గారు ఉండడం మనం అదృష్టంగా భావించాలండి. నేను చెప్తున్నా, చాలా కుట్రలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎట్లా తిరిగి ఈ అలయన్స్ని బ్రేక్ చేయాలా, పవన్ కళ్యాణ్ గారిది లేకపోతే బీజేపీతో ఉండే పొట్టుని ఎట్లయినా బ్రేక్ చేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. మనము ఎన్డీఏ కూటమి వాళ్ళు మనం అందరు కూడా ఎలక్షన్ల ముందు ఎట్లా డిసిప్లిన్గా మనం పనిచేసామో, ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయినామో ఆ రకంగానే ఇప్పుడు కూడా ఉండాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పొరపాటున రేపు ఫ్యూచర్లో ఆ గొడ్డల పార్టీ వస్తే మనము ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉండదండి. సొంత చెల్లికి, సొంత మదర్కే ఆ న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ఏం చేస్తాడండి? ఒకసారి ఆలోచన చేయండి. సొంత ఇంట్లోనే ఇద్దరికి చేయనోడు 5 కోట్ల మందికి న్యాయం చేస్తా అంట. సో నేను చెప్పేది ప్రతిదీ అబద్ధాలు తప్ప ఏం లేదు. బీఎస్సీనే తీసుకోండి. ఇప్పుడే ఆ పిల్లవాడు మాట్లాడాడు, ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడాడు. దాంట్లో ప్రతిదీ కూడా వివరణ ఇచ్చారు మన అధికారులు కూడా. ప్రతిదీ ఒక డిఎస్సికి సంబంధించిన 16,000 జాబ్స్ ఎవరెవరిది వాళ్ళు రాంగ్ అని చెప్తే ప్రతి ఒక్కటి ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమీ లేదు. సో వాళ్ళు ఒక పేపరు సాక్షి, ఒక ఛానల్ సాక్షి. సో దాంట్లో ఆ ఛానల్లో చూసి వాళ్ళు ఊహించుకునేస్తున్నారు 29లో మేము వచ్చేస్తామని. హౌ దే ఆర్ గోయింగ్ టు కమ్?
ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, వచ్చే ప్రశ్నే లేదు. వాళ్ళు ఎంతసేపు ఆ పేపరు ఆ ఛానల్ని చూసి వాళ్ళు కలలు కంటుంటారనమాట, మేము వచ్చేస్తున్నామని. మొన్ననే ఇప్పుడే మా సోదరులు చెప్పారు, ఎమ్మెల్యే గారు, వెన్నుపోటు వాళ్ళు దినోత్సవం లెక్క చేశారంట 2 నెలలు. ఏం చేశాం? మీరు చూస్తే డెవలప్మెంట్ 20 లక్షల కోట్లు పెట్టుబడులు చేస్తున్నాం, 20 లక్షల ఉద్యోగాలు రావాలని చెప్పి. సో వీఆర్ వర్కింగ్ సో హార్డ్ అండి. లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. వీఆర్ ఆల్ బాన్ గోల్డెన్ స్పూన్. నేను చెప్తున్నా, నేను కానీ లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పాం, అవసరం లే మాకు ఇంత కష్ట జీవితం, బట్ బాగా చేయాలా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలా, వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ ఉండాలా, ఎవరు వాళ్ళ నియోజకవర్గం బాగా డెవలప్ చేయాలా ఉన్న ఉద్దేశంతో మేము రాజకీయాల్లో వచ్చాం. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఫ్యూచర్ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు చాలా బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడే రిషికొండ గురించి అన్నతో మాట్లాడుతున్నా, అన్న కేశవ్ అన్న, నేను మాట్లాడుతున్నప్పుడు ఆడ టాయిలెట్ అంట, దీనిలో సగం స్పేసు ఆయన తీసుకున్నారు. నిన్న మినిస్టర్ గారు చెప్తుండ్రి, టూరిజం మినిస్టర్ గారు, దాదాపు 7 కోట్లు వచ్చే ఆదాయం ఉందంట అండి అక్కడ, 7 crores పర్ యానం. అట్లాంటిది ఆయన రిషికొండ ప్యాలెస్ కట్టేసి ఒక బాత్రూమ్ సైజ్ ఇంత, ఆయన రూమ్ ఏమో దీనిలో సగం పైన హాల్లో ఉంటుంది. ఇట్లా చేసి దాదాపు కొన్ని వందల కోట్లు వృధా చేశారు. దాన్ని ఇప్పుడు సార్ ఏం చెప్పారు, చంద్రబాబు గారు దాన్ని కన్వర్ట్ చేసి ఫ్యూచర్లో దానికి ఇన్కమ్ వచ్చే లెక్క ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో అది చేస్తున్నాం. ప్రజలు కూడా దాన్ని పోయి చెక్ చేయాల్సిందిగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అంటే టూరిజం లెక్క ప్రమోషను, అట్ ద సేమ్ టైం ఎట్లా డబ్బుల్ని వేస్ట్ చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ అని చెప్పి అది కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది. త్వరలో అది కూడా ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేసి ప్రజలకు ఓపెన్ చేయబోతున్నారు. వచ్చే లోకల్ బాడీస్లో మనకి ఏ రకంగా దాదాపు 92%, 93% మనకు వచ్చింది. ఆ రకంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మనం తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అలాగే మనము ఎన్డీఏ కూటమిలో ఉండే బీజేపీ, జనసేన అండ్ టీడీపీ మనం మాట్లాడుకొని ప్లాన్డ్గా పోవాలా. వాళ్ళు రెచ్చగొడుతుంటారు, ఏమేమో చేస్తుంటారు. మనం ఆ ట్రాప్లో పడకుండా నీట్గా ప్లాన్డ్గా పోతే మనం ఏదన్నా సాధించేదానికి అవకాశం ఉంటుంది. 92-93% ఏ రకంగా మనం మన 2024 ఎలక్షన్లో గెలిచామో ఆ రకంగా లోకల్ బాడీస్లో కూడా మనం తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై